హ్యాపీ మదర్స్ డే. ప్రతి సంవత్సరము మే నెల 2వ ఆదివారం మదర్స్ డేగా జరుపుకుంటూ ఉంటారు. 1908వ సంవత్సరంలో యానా జార్విస్ అనే ఒక ఆవిడ మదర్స్ డే ప్రారంభించింది. 6 సంవత్సరాల తర్వాత అనగా 1914వ సంవత్సరంలో ప్రెసిడెంట్ వుడ్రో విల్సన్ దీనిని మదర్స్ డేగా డిక్లేర్ చేశారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము మదర్స్ డే జరిపించుకుంటూ ఉంటారు. తల్లిదండ్రుల ప్రేమ, ముఖ్యంగా తల్లుల ప్రేమ అపారమైంది. దానిని వెలకట్టలేము. ఒక చిన్న కథ చెప్తాను, వినండి. జేమ్స్ అని ఒక చిన్న కుర్రోడు ఉన్నాడు. వాళ్ళ అమ్మకి ఎంతో సహాయం చేస్తూ ఉంటాడు. ఒకరోజు అనుకున్నాడు, నేను మా అమ్మకి ఎంతగా సహాయం చేస్తున్నాను కదా, నాకు ఏమీ ఇవ్వట్లేదని చెప్పి పెన్ను పేపర్ తీసుకొని లిస్ట్ రాసి ఎంత అయిందో రాసుకొచ్చాడు. ఇంచుమించు 1000 రూపాయలు వచ్చింది ఆ వారంలో అతను చేసిన పని అంతా కలిపితే. సరే, వాళ్ళ అమ్మ వంటగదిలో పని చేస్తూ ఉంది. వంట చేస్తుంటే అమ్మ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాయి. ఆ కాగితం ఇచ్చాడు. తల్లి ఆ కాగితం ఓపెన్ చేసి చదువుతూ ఆశ్చర్యపోయింది. తర్వాత తన కొడుకుని పక్కనే కూర్చోబెట్టుకుని ఆ పేపర్ వెనక్కి తిప్పి రాయటం ప్రారంభించింది. నిన్ను నా కడుపులో 9 నెలలు మోసాను. రెండవది, నీకు జబ్బు చేసినప్పుడు రాత్రంతా నేను మేల్కొని ఉన్నాను. మూడవది, నీకు బొమ్మలు కొనిచ్చాను. ఇలాగ రాసుకుంటూ వచ్చి మొత్తం ఖర్చు 0 అని రాసుకొచ్చింది. అది ఆ బాబుకి ఇచ్చింది. జేమ్స్ అది చూడగానే తల్లిని పట్టుకొని కౌగిలించుకొని, అమ్మ నీ ప్రేమ ఎంత అపారము అన్నాడు. అంటే పాయింట్ ఏంటంటే, తల్లిదండ్రులు మన కొరకు ఎంతో త్యాగం చేస్తారు. ముఖ్యంగా తల్లులు నీ కోసం ఎంతో త్యాగం చేశారు. వారు ఏమీ ఆపేక్షించి చేయరు. కాబట్టి తల్లిదండ్రులను గౌరవించడం చాలా ప్రాముఖ్యం. ముఖ్యంగా తల్లులను గౌరవించాలి, ఎందుకంటే ఇది తల్లుల దినోత్సవం కాబట్టి. సరే, తల్లులను గౌరవించాలంటే కేవలం మదర్స్ డే రోజున మాత్రమే కాదు, ప్రతి దినము తల్లులను గౌరవించాలి. దేవుని యొక్క వాక్యంలో మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఈ మాటలు చెప్తూ ఉన్నారు. ఆయన ఏమంటున్నాడంటే, ఒకసారి ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడ వగదువు అని ఆ వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. నీవుకు దీర్ఘాయుష్మ కలుగునట్లు అని పౌలు గారు చెప్తున్నారు. నీ తల్లిదండ్రులను సన్మానించుము అని చెప్తున్నాడు. మనము బాగా ఉండాలనుకుంటే, దీర్ఘాయుష్మంతులుగా ఉండాలనుకుంటే తల్లిదండ్రులను గౌరవించవలసిన వారమై ఉంటున్నాం. ఒకవేళ నువ్వు తల్లిదండ్రులు కనుక గౌరవించకపోతే నేను దీర్ఘాయుష్గా ఉండలేవు. ఒక వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను బైబిల్ గ్రంథంలోంచి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో ఈ వ్యక్తి మనకు కనపడతాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం ఏమంటాడంటే, మీ క్షేమము విషయమై నిజంగా చింతించువాడు అతని వంటి వాడెవడను నా యొద్ద లేడు అని చెప్తున్నాడు. ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక పౌలు గారు రోమా జైల్ హౌస్ ప్రిజన్లో ఉంటుండగా రాసిన ఉత్తరం ఇది. ఈ ఉత్తరం ఎందుకు రాస్తున్నాడంటే, ఫిలిప్పీ సంఘం యొక్క క్షేమాభివృద్ధి ఎలా ఉన్నారో కనుక్కోవాలని రాస్తూ ఉన్నాడు. సరే, ఆయన మనసులో ఎవరైతే బాగుంటారబ్బా అని ఆలోచించినప్పుడు ఈ వ్యక్తి ఆయన మనసులోకి వచ్చాడు. ఆ సందర్భంలో ఈ మాటలు రాస్తూ అంటున్నాడు, మీ విషయమై, మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా వద్ద లేడు. అతని వంటి వాడు ఎవడు నా వద్ద లేడు అంటున్నాడు. ఇంతకీ అతని వంటి వాడు ఎవరై అంటే యవ్వనస్తుడైన తిమోతి. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తిమోతికి సంఘ క్షేమము చూచేటువంటి లక్షణం ఉంది. రెండవది ఏంటంటే
సొంత కార్యములు కాక ఇతరుల క్షేమాన్ని ఆలోచించేవాడు తిమోతి. పౌలు గారు అంటున్నారు, నా కుమారుడు వంటి వాడు తిమోతి అని చెప్తున్నాడు. చూడండి ఆ మాట చూద్దాము. తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేయను, అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. ఇన్ని మంచి మాటలు పౌలు గారు తిమోతి గురించి చెప్తున్నాడు. సరే, పౌలు గారు లూకా సువార్తికుడు ఏమంటున్నాడో చూద్దాం. చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో కనుక మనం చూస్తే పౌలు కొన్ని మాటలు చెప్తూ ఉన్నాడు. సరే, ఈ మాటలు చదవడానికి ముందు కొన్ని విషయాలు మీతో నేను పంచుకుంటాను. అదేంటి అంటే, పౌలు 3 మిషనరీ యాత్రలు చేశాడు. క్రీస్తు శకము 47వ సంవత్సరంలో మొదటి మిషనరీ యాత్ర బర్నబాతో కలిసి చేశాడు. ఆ మొదటి మిషనరీ యాత్రలో బహుశా పౌలు తిమోతి అవ్వను, తిమోతి తల్లిని, అలాగే తిమోతిని కలిసి ఉండవచ్చు. తర్వాత రెండవ మిషనరీ యాత్ర 3 సంవత్సరాలు గతించిపోయింది. అంటే క్రీస్తు శకము 50వ సంవత్సరంలో పౌలు రెండవ మిషనరీ యాత్ర చేస్తూ దెర్బేకును లుస్త్రకు వచ్చాడు. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను. ఇక్కడ తిమోతిని గురించి 3 విషయాలు చెప్తున్నాడు. ఒకటి ఏంటి అంటే, అతని గురించి శిష్యుడు అని చెప్తున్నాడు. అంటే తిమోతి ప్రభుని ఎరిగాడు, క్రైస్తవుడు అయ్యాడు, కానీ క్రైస్తవుడుగా ఉండిపోలేదు. అతడు శిష్యుడిగా అభివృద్ధి చెందాడు. ఇంకా ఏమని చెప్తున్నాడు, అతడు విశ్వసించిన యూదురాలి కుమారుడు, అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఈకన్లోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. ఇతనికి మంచి పేరు ఉంది అని చెప్తున్నాడు. శిష్యులు అందరూ అతనిని మంచిగా ఎంచారు. దానికి గల కారణం ఏంటి? చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు, శిష్యుడయ్యాడు. ఎందుకు అతనికి ఆ పేరు వచ్చిందయ్యా అని మనం ఆలోచన చేసినట్లయితే, పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో ఆ మాటలు చెప్తాడు. చూద్దాం. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక. ఈ తిమోతికి రాసిన 2వ పత్రిక రాసేటప్పటికి పౌలు గారు రోమా జైల్లో ఉన్నారు. ఈ జైలు పేరు ఏంటంటే మెరిమెటాన్ ప్రిజన్ అంటారు. ఏ క్షణంలో అయినా పౌలుని చంపేస్తారు. వృద్ధాప్యంలో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు, ఏ క్షణంలో అయినా అతనికి శిరచ్ఛేదనం జరగబోతూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఆయన తిమోతికి ఈ ఉత్తరం రాస్తూ అంటున్నాడు. ఏమని చెప్తున్నాడంటే చూద్దాం. చూడండి, దయచేసి తిమోతికి రాసిన 2వ పత్రిక 5వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను, రెండవది నీ తల్లి అయిన యూనికులను వసించెను, అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఆ విశ్వాసము అన్నాడు. అంటే తిమోతికి ఉన్నటువంటి విశ్వాసం. ఎటువంటి విశ్వాసము? ఎటువంటి విశ్వాసం అంటే, విశ్వాసాల్లో చాలా రకాలు ఉన్నాయి. ఒకటి, చాలామందికి ఒక డాక్టర్ మీద నమ్మకం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, లేకపోతే పాస్టర్ గారి మీద విశ్వాసం ఉంటుంది. కానీ తిమోతికి ఉన్నటువంటి విశ్వాసము దేవుని యందలి విశ్వాసం. ఇంగ్లీష్ బైబిల్లో కనుక మనం చూస్తే జెన్యూయిన్ ఫెయిత్ అన్నాడు. అంటే మంచి విశ్వాసము అని చెప్తున్నాడు. నిజమైన విశ్వాసం అంటే దేవుని వాక్యం వల్ల కలిగే విశ్వాసం. ఇతనికి ఎలాగొచ్చిందయ్యా అంటే, అతని తల్లి అలాగే అతని అవ్వ అయిన లోయి, తల్లి అయిన యూనికేలో సహవసించెను. అంటే తల్లిదండ్రులు తిమోతికి మంచి మాదిరిగా ఉన్నారు కాబట్టి అతడికి వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ తిమోతి మీద ఉంది. తిమోతి వారిని బట్టి మంచి విశ్వాసి అయ్యాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నేను మీకు తల్లిలైన వరకు నేను జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, మీ బిడ్డలకు మీరు మంచి మాదిరిగా ఉండాలి. ఎందుకంటే మీ బిడ్డలు మిమ్మల్ని అనుకరిస్తూ ఉంటారు. నాకు మా తల్లి గారిని గురించి నేను ఎప్పుడూ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటాను. మా అమ్మగారి పేరు సరోజిని జాషువా. చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుంది. మేము 7 సంతానం, 5 అబ్బాయిలు, 2 అమ్మాయిలు.
అయితే మాతో పాటు మరో 100 మంది పిల్లల్ని మా అమ్మ సంరక్షిస్తూ ఉండేది. మా అమ్మకు ఉన్నటువంటి గొప్ప లక్షణం, మంచి లక్షణం ఏంటంటే గొప్ప ప్రార్థనా పరురాలు. ఉదయమే లేచి చాలా ప్రార్థన చేస్తూ ఉండేది. నేను మంచం మీద పడుకొని మా అమ్మ ప్రార్థన వింటూ ఉండేవాడిని. ఆమె యొక్క ప్రార్థనలో ప్రతిరోజు ఒక అంశం ఏంటంటే, నా 7 బిడ్డల్ని 7 జ్యోతులుగా 7 నక్షత్రాలుగా చేయి ప్రభు అని ప్రార్థించేది. నాకు ఆ మాటలు ఏంటి మా అమ్మ ఎలా ప్రార్థన చేస్తుంది అని అనుకుంటూ ఉండేవాడిని. కొన్ని సంవత్సరాల క్రితము నేను కువైట్ దేశానికి సేవ నిమిత్తం వెళ్ళాను. వాక్యం చెప్పేసిన తర్వాత ఒక దంపతులు నా దగ్గరికి వచ్చి, ఆ అమ్మాయి అంటుంది, అన్నయ్య ఈరోజు మా ఇంటికి మీరు భోజనానికి రావాలి, మా ఇంట్లో ఉండాలి అని చెప్పింది. సరే వెళ్ళాను, భోజనం చేశాను. తర్వాత వెళ్ళిపోతున్నప్పుడు ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చి అన్నయ్య అంది. ఏంటమ్మా అన్నాను. మా అమ్మగారిని పెద్దమ్మ అని పిలిచేదనమాట. పెద్దమ్మ మీ గురించి ఎప్పుడు ఇలా ప్రార్థన చేసేది, నా 7 బిడ్డల్ని 7 జ్యోతులుగా 7 నక్షత్రాలుగా చేయి ప్రభు అని ప్రార్థించేది. నేను అనుకునేదాన్ని, ఏంటి పెద్దమ్మ ఇలా ప్రార్థన చేస్తుంది అని అనుకునేదాన్ని అన్నప్పుడు, అమ్మ నాకు అర్థం అవ్వలేదమ్మా అన్నాను. తర్వాత ఆమె అన్న మాట నేను చాలా ఆశ్చర్యపోయాను, నన్ను ఆలోచింపచేసింది. ఆమె అన్న మాట ఏంటో తెలుసా, అన్నయ్య నాకు ఇప్పుడు అర్థమయ్యింది అంది. ఏంటమ్మా అన్నాను. దేవుడు మిమ్మల్ని 7 జ్యోతులుగా 7 నక్షత్రాలుగా వాడుకుంటున్నాడు అన్నయ్య అని చెప్పింది. నేను ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే, తల్లి యొక్క ప్రార్థన ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము. తల్లిదండ్రులైన మీరు కూడా మీ బిడ్డల కొరకు ప్రార్థన చేయవలసిన వారై ఉంటూ ఉన్నారు అన్న విషయాన్ని మీరు గమనించండి. ఒక చిన్న స్టోరీ నేను విన్నాను. నేను ఒక దైవజనుడు, ఆయన పేరు జెన్సన్ ఫ్రాంక్లిన్, ఆయన చెబితే ఆ వాక్యంలో విన్నాను. తర్వాత దాని గురించి చదివాను కూడా. ఈ స్టోరీ నన్ను చాలా ఆకర్షించింది. ప్రార్థించే తల్లి యొక్క ప్రార్థనకు జవాబు, ఈ తల్లి యొక్క ప్రార్థన యొక్క ఫలితము ఈ స్టోరీలో మనకు కనపడుతుంది. అది 1820వ సంవత్సరం. ఒక వ్యక్తి, యవనస్తుడు, పేరు పీటర్ రిచ్లీ. ఆయన ఓడ మీద ప్రయాణం వెళ్తూ ఉంటే ఓడ మునిగిపోయింది. ఆ ఓడ మునిగిపోతే చాలామంది చచ్చిపోయారు, కానీ ఈ పీటర్ రిచ్లీ మాత్రం బ్రతికాడు. రెండో ఓడ వచ్చి అతన్ని సంరక్షించింది, ఆ ఓడ ఎక్కాడు. మరి అదేంటో విచిత్రం, కానీ ఆ రెండో ఓడ కూడా మునిగిపోయింది. మరలా మూడో ఓడ వచ్చి రక్షించింది. మూడో ఓడలో ప్రయాణం వెళ్తున్నాడు, అది కూడా మునిగిపోయింది. మునిగిపోయినప్పటికీ ఇతను రక్షించబడ్డాడు. 4వ ఓడలో కూడా ప్రయాణం చేస్తూ ఉంటే అది మునిగిపోయింది, రక్షించబడ్డాడు. 5వ ఓడలో కూడా ప్రయాణం చేస్తుంటే అది మునిగిపోయి రక్షించబడ్డాడు. సరే, ఈసారి 5వ ఓడ మునిగిపోయింది. మునిగిపోతే అప్పుడు లీడ్స్ అనే సిటీ ఆఫ్ లీడ్స్ అనే ఓడ ఇంగ్లాండ్ నుంచి వస్తూ ఉంది. ఇతను చూసి రక్షించారు. రక్షించిన తర్వాత అతనికి బట్టలు ఇచ్చారు. ఆ డాక్టర్, ఆ క్రూ డాక్టరు ఈ పీటర్ రిచ్లీని చూసి, అయ్యా మీరు నాకు సహాయం చేయాలి అన్నాడు. ఏంటండి అన్నాడు. మీరు నన్ను రక్షించారు, ఏం చేయమంటారని అడిగాడు. ఈ ఓడలో ఒక ముసలావిడ ఉంది, ఆవిడ చాలా జబ్బు పడిపోయింది, తన కొడుకుని చూడాలని ఎంతో ఆశపడతా ఉంది, చాలా కాలం క్రితం తప్పిపోయాడంట, నీవు కొడుకులాగా యాక్ట్ చేయాలి అని అడిగాడు. దానికేమో చేస్తానండి అన్నాడు. సరే, అతను డాక్టర్ గారు ఈ పీటర్ రిచ్లీని తీసుకెళ్తూ ఉన్నాడు. ఒక బెడ్ మీద ఒక ముసలామె పడుకొని ఉంది, జ్వరంతో బాధపడుతూ ఉంది. ప్రభువా, నాయన నా కొడుకును చూపించిన ఆయన, నేను చనిపోకముందు నా కొడుకుని చూపించిన ఆయన అని గట్టిగా ప్రార్థన చేస్తూ ఉంది. పీటర్ రిచ్లే ఆ వంక చూశాడు. ఆమె ఎవరో కాదు, సారా రిచ్లే. అతడు వెంటనే ఆమెను చూచి పడిపోయి దగ్గరగా ఏడుస్తూ, అమ్మా నేను వచ్చేసాను, అమ్మా నీ కొరకు నేను వచ్చాను అన్నప్పుడు డాక్టర్ గారు ఆశ్చర్యపోయారు. 9 సంవత్సరాల నుంచి తన కొడుకును చూపించమని ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. 5 సార్లు ఓడ మునిగిపోయినప్పటికీ 6వసారి ఆ ఓడలో తన తల్లిని కలుసుకున్నాడు. నా పాయింట్ ఏంటంటే, ఆ తల్లి ప్రార్థన దేవుడు ఆలకించాడు. తల్లులారా, ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తిమోతి తల్లి యూనికే, అవ్వ లోయ ఏ విధంగా తిమోతికి మాదిరిగా ఉన్నారు, ఏ విధంగా ఆ సారా రిచ్లీ తన కొడుకు కొరకు ప్రార్థన చేసిందో
నీవు కూడా ప్రార్థన చేయవలసిన వాడిపై ఉంటున్నావు. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే. గాడ్ బ్లెస్ యూ.